అయోధ్యలో ఉన్న అమ్మవారికి సారే. హాయ్ అండి, వెల్కమ్ టు జతిన్ బ్లాగ్స్. అదేంటి అయోధ్య అంటున్నాం, మీరు అనుకుంటున్న అయోధ్య కదండి, మాకు అయోధ్య లంక ఉంది. ఆ అయోధ్య లంకలో ఉన్న అమ్మవారికి సారి పట్టుకెళ్తున్నారు అనమాట. అందరూ పట్టుకెళ్తున్నారు ఇవాళ రేపు ఈ ఆషాఢ మాసంలో అంటారేమో. ఎలా పట్టుకెళ్తున్నారు అనేది ట్విస్ట్ అనమాట. మామూలుగా అయితే అందరూ ఒక గుడి దగ్గర నుంచి ఇంకో గుడికి తీసుకుని ఇచ్చేస్తున్నారు. మా వాళ్ళు మాత్రం ట్రావెల్ చేయాల్సిన చాలా ఉంది. ట్రావెల్ చేయటం అంటే వేరే ఊరు వెళ్ళాలా, దేని మీద వెళ్ళాలి, బస్సా కారా అనుకుంటారేమో. అదేం కాదు, బై వాకే వెళ్ళాలి, పక్క ఊరికే వెళ్ళాలి. అది కూడా ట్రావెల్ చేయాలి అన్నాను కదా, ఎందులో తెలుసా, పడవలో అన్నమాట. అవునా, నిజమా అంటారా? కావాలంటే మీరే చూడండి. సో అందరూ ఒకే చోటకు వచ్చేసి ఈసారి పట్టుకుని వెళ్ళడానికి రెడీ అయ్యారన్నమాట. చాకలి చేయి సెలవు కాబట్టి కావడైతే చాకలు తీసుకున్నారు. అలాగే ఒక అత్త అయితే ఎదురొచ్చారు. అంటే ఊరు కదా, వీళ్ళందరూ ఏదో ఒక వరుస అవుతారు. అత్తలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, తోటి పడళ్ళు, ఇంకా అక్కలు, చెల్లెళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అందరూ ఏదో ఒక వరుస వెళ్ళండి. ఇప్పుడు మా ఊర్లో వాళ్ళంతా కలిసి గోదావరి గట్టుకైతే వచ్చేస్తున్నారు. ఈ గోదావరి గట్టు దగ్గర నుంచి వాళ్ళు పడవలో ప్రయాణం చేసి పక్క ఊర్లో ఉన్న అయోధ్య లంకకి వెళ్ళి మా గోగులమ్మ తలకైతే సారీకి పెడుతున్నారు. పడవ దగ్గరికి వచ్చే వరకు నడాలి, పడవ దిగాక గుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా నడాలండి. ఇందుకోసమే చేత్తో పల్లెలతో పట్టుకునే వాళ్ళు పల్లెలతో, కంఫర్టబుల్గా ఉంటుందని బ్యాగులతో పట్టుకునే వాళ్ళు బ్యాగులతో పట్టేసుకుని ఇలా దిగి పడవ అయితే ఎక్కేశారండి. అసలు మీరు ఎప్పుడైనా పడవ ప్రయాణం చేశారా? నేనైతే చాలాసార్లు ఎక్కానులేండి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ అయోధ్య లంకే కాదు, ఒక ఐలాండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అయోధ్య లంక చుట్టూ వాటరే ఉంటుంది. ఆ వాటర్ పడవ దాటే మనం పక్క ఊరికి ఎటన్నా వెళ్ళాలంటే కనుక పడవ దాటే వెళ్ళాలన్నమాట. సో అందుకనే దీన్ని ఐలాండ్ అంటున్నాను. చుట్టూ గోదావరి, మధ్యలో ఒక గ్రామం, అందులో మా గోగులమ్మ తల్లి. చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి. ఏదో ఒక తెలియని ఫీలింగ్ అండి. ఎంతైనా మా గ్రామ దేవత కదా, అందుకేనేమో. పిల్లలు కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పడవలో ట్రావెల్ చేసి ఆ గుడికి వెళ్తున్నారు అనమాట. గోదావరి చూసారా ఎంత ఫుల్గా ఉందో. అంటే గోదావరి నీరు కూడా ఎక్కువైంది కదా, సో అందుకని కలర్ అలా ఉందన్నమాట. నేనైతే ఈ పడవ ఎక్కాను అనుకో, దిక్కులు చూస్తూనే ఉంటాను. ఆ చుట్టూ చెట్లు ఎంత చూసినా చూడాలనిపిస్తుందండి నాకైతే. ఈ పడవలో ఉన్న వాళ్ళందరినీ పలకరించాలంటే పేరున పలకరించిన పేరుకి ఒక వరుస ఉంటుందండి. ఈ పడవ నిండా చుట్టాలే. మీ ఊర్లో కూడా ఇంతే కదా. నా చిన్నప్పుడైతే సైడ్కి కూర్చుంటానంటే తిట్టేవారు, మధ్యలో ఉన్న చెక్కల మీదే కూర్చోమనేవారు. ఎందుకంటే పడిపోతామేమో అని భయమేసి నేనేమో పక్కకు కూర్చుని ఆ వాటర్ అందుకోవాలని ట్రై చేసేదాన్ని. ఏ మాటకు ఆ మాటేనండి, పడవ ప్రయాణం భలేగా ఉంటుంది కదా. చూసారా ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. అందుకనే నేను పడవ ఎక్కానంటే చుట్టుపక్కల తప్ప ఇంకెక్కడ చూడను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చుట్టూ ఉన్న ప్రదేశం, చెట్లు చాలా బాగా అంతే. దగ్గరికి వెళ్తే ఏమంత ఉండదు, కానీ దూరంలోనే చాలా దూరపు కొండలు నునుపు అన్న శాస్త్రం బాగా సెట్ అవుద్ది అనుకుంటా. మా చిన్నప్పుడైతే కనుక పడవ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఆగిపోయిన తర్వాత మోకాళ్ళలోతు నీరున్నా సరే కానీ అందులో దిగి రావాల్సిందే. డ్రెస్ ఏమైనా తడిచిపోతే ఇసుక తిప్పలో నడిచినంత సేపట్లో ఆరిపోద్దులేండి. ఈ మధ్యకాలంలో ఆ బాధ అయితే తప్పింది. సో ఇలాగ అందరూ పడవ దిగేసి ఇప్పుడైతే గోకులమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడు ఇసుక తిప్పలో నడాలంటే భలే సరదాగా ఉండేది, కానీ ఎండ గట్టిగా ఉంటే మాత్రం కాలిపోయి ఉండే. ఇలా పచ్చని తోటల మధ్యలోంచి అలా దారిలో పైరుగాలి వీస్తుంటే నడుస్తూ వెళ్తుంటే భలే ఉంటుంది కదా అనుకుంటున్నారా? అలా చెప్పడానికి బాగుంటుందిలేండి, నడిచే వాళ్ళకే తెలుస్తుంది. నడక చాలా ఎక్కువ అండి బాబు. నడిచి ఆయాసం రాకైతే మానదు. మన వాళ్ళు అయితే ముచ్చట్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారులేండి. డప్పుల శబ్దాలతో, ముందు కాల్పుతో అందరూ కలిసి అలా నడిచి వెళ్తుంటే భలే సరదాగా ఉంటుంది కదండి. నాకైతే ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అందుకే మీరు కూడా చూసేస్తారని అప్లోడ్ చేస్తానండి. ఇలాగైతే గోకులమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసామండి. సో ఇప్పుడు వీళ్ళంతా కలిసి గోకులమ్మ తల్లి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గోకులమ్మ తల్లికి అయితే సారైతే పెట్టేశారు. కానీ మా ఊళ్ళో ఏదైనా సరే కానీ, ఇంత దూరంలో గుడి ఉన్నా సరే కానీ, ఏ శుభకార్యానికైనా సరే, ఎవరైనా ఏదైనా మొక్కుకున్నా సరే, ఇంత దూరం నడిచొచ్చి మరి గోకులమ్మ తల్లికి దండం పెట్టుకుంటారన్నమాట. సో ఆ దేవత అంటే అంత ఇది మా అందరికీ. అదేలేండి, ఎవరి గ్రామ దేవత మీద ఎవరికి భక్తి ఉండదు చెప్పండి. ఈ మధ్యకాలంలో బండి దాటించే ఫెసిలిటీ కూడా ఉందంటండి. సో ఇదండి మా అయోధ్య లంకలో ఉన్న అమ్మవారు. వీడియో తీయడానికి జనంలో కుదరలేదు, సో అందుకని దేవత ఫోటో అయితే పెడతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేద్దరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.